కష్టకాలంలో దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నీవు జలముల్లో పడి దాటి వెలుచు ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా నీవు అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పేదల సంఘమా, ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతూ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా మోషే నాయకత్వంలో తీసుకుని వస్తున్నప్పుడు ముందు చూడబోతేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూడబోతేనేమో మరో సైన్యం ఉంది. ఆ సమయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ సముద్రం మధ్యలో నుంచి ఆ ప్రజలు దాటి వెళ్ళడానికి సహాయం చేసినటువంటి దేవుడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. సముద్రంలో ప్రయాణించలేనటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి తుఫానులు మన జీవితంలో చెలరేగుతూ ఉంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి నిజాన్ని మనము గుర్తెరగాలి. ఎప్పుడు మన హృదయం కలత చెందుతుంది, ఎప్పుడు మనము భయానికి లోనవుతాము అన్నప్పుడు మన జీవితంలో ఏమైనా భయంకరమైనటువంటి తుఫానులు, భయంకరమైనటువంటి కష్టాలు, అవమానాలు, దుఃఖాలు ఇవన్నీ మన జీవితంలో ఎదురైనప్పుడు మనం కలత చెందుతాం, భయపడతాం. అయితే ఎవరైతే నిత్యము నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నిత్యము వారు నమ్ముతారో వారి జీవితంలోనికి సముద్రమే కాదు, అలలు, ఈ నీరు వారి మీద పొర్లి పారినప్పటికీ కూడా, నువ్వు అగ్నిలో నడిచినప్పటికీ కూడా నీకు ఏమాత్రం భయం ఉండదు. ఎందుకని? నీ కష్టకాలంలో నీకు ఎవరు తోడుగా ఉన్నారంటే జీవము కలిగినటువంటి దేవుడు యేసయ్య నిరంతరము నీకు తోడుగా ఉన్నాడు. ప్రియ దైవ సంఘమా, ఎవరైతే నిత్యము నాతో ఉన్నాడు, నా దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు నమ్ముతూ ఉంటారో వారి జీవితంలోకి కష్టము ప్రవేశించదు. వారు కష్టముగా ఏ విషయంలోనూ వారు ఫీల్ అవ్వరు. దేవునికి స్తోత్రం. చూడండి, మనం చూసినప్పుడు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు కదా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలుని అగ్నిలో వేశారు. 4వ వాడు వారి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా దేవుడు యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు. వారి వస్త్రములు కాలిపోలేదు, వారి వెంట్రుకలు కాలిపోలేదు. వారు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా యవ్వన బిడ్డలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఆ యవ్వన బిడ్డల్ని ఆ అగ్ని ఏమీ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అగ్నిలో వాళ్ళు పునీతులై లేచారు. స్వచ్ఛమైనటువంటి సచ్చీలత కలిగినటువంటి వారు, బంగారం కంటే మేలిమి కలిగినటువంటి వారి యొక్క గుణశీలత బయటపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు సైతం, ప్రజలు సైతం అందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూసారా ప్రియ దైవ సంఘమా, ఆ ముగ్గురు యవ్వన బిడ్డలు కూడా ఎప్పుడు కూడా నిరంతరము దేవుణ్ణి నమ్మినటువంటి వారు. యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు అని విశ్వసించినటువంటి వారు. అందుకనే ప్రియ దైవ సంఘమా, మన జీవితంలోనికి కష్టాలు రావా అంటే వస్తాయి. భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి, తుఫానులాగా మన మీదకు వస్తాయి. అయితే వాటిని చూసి మనము జడియకూడదు, వాటిని చూసి మనము భయపడకూడదు. ఎందుకంటే ఏ సమయమందైనా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నిరంతరము నీతోనే ఆయన ఉన్నాడు, నీతోనే ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నీవు ఎప్పుడైతే గమనిస్తావో నీ జీవితంలోనికి వచ్చేవి కష్టాలవి అవి కష్టాలుగా నువ్వు భావించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి
బాధనందును. చూడండి, మనుష్యుడు ఎట్లా ఉంటాడంట, కొద్ది దినములు బ్రతికి అనేక శ్రమలతో నిండి ఉంటాడు. ఈ భూమి మీద బ్రతికేది కొద్ది దినాలు, కానీ శ్రమలు ఎలా వస్తాయి? చాలా భయంకరమైనటువంటి శ్రమలు మనతోనే ఉంటూ ఉంటాయి. అయితే శ్రమలే లేకుండా బ్రతకాలి అంటే మానవునికి సాధ్యమేనా? హల్లెలూయా. శ్రమలు లేకుండా మానవుని యొక్క జీవనము జీవించటానికి సాధ్యపడుతుందంటే అది సాధ్యపడదు. ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క బ్రతుకులో కష్టాలు సుఖాలు అనేవి అవి పెనవేసుకున్నటువంటివి. అవి నిరంతరము ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అందును బట్టి ప్రియ దైవ సంఘమా, నీతో ఉన్నటువంటి కష్టాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అది ఎప్పుడు నీతోనే ఉంటుంది. అదే కొత్తగా నీ జీవితంలోనికి ఏమి ప్రవేశించలేదు. అది ఎప్పుడూ నీతోనే ఉన్నది. అందుకని నిరంతరము నీతో దేవుడు ఉన్నాడు, ఆ క్రీస్తు నీతో ఉన్నాడని నువ్వు గమనిస్తే నీ జీవితంలోకి వచ్చేటువంటి శ్రమలు శ్రమలుగా అనిపించవు. మనం అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి. సుఖాలు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, కష్టాలు వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. కారణం ఏమిటంటే నీ కష్టాలను నువ్వు మొయ్యటానికి దేవుడు పెద్దగా ఏమి అంగీకరించడు. నువ్వు ఎంత మొయ్యగలుగుతావో అంతే అంగీకరిస్తాడు. మొయ్యలేనివి కనుక ఉంటే ఆయన మార్గాలన్నింటినీ సరళం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే నిరంతరము నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి. యోహాను సువార్త 16:33లో లోకములో నీకు శ్రమ కలుగును అయినను కదా, చదవండి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. నేను లోకమును జయించి ఉన్నాను. ఆ ప్రభువు వారు అంటున్నారు, ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో నీవున్నావు, నీకు కలిగేవి అనేకమైనటువంటి శ్రమలు. ఆ శ్రమలని నేను జయించి ఉన్నాను కాబట్టి నేను నీకు తోడుగా ఉన్నంత కాలము నీవు భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి మానవుడు లోకములో ఉన్నంత కాలము శ్రమలు వంటి అంట. మరి ఆ శ్రమలను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది కదా. మనం ఈ లోకములో ఉన్నప్పుడు మన చుట్టూ కూడా ఎవరున్నారండి? ఎవరున్నారు? ప్రజలు అందరూ పాపిష్టి జనాంగమా, నీతో సహా కదా. పాపిష్టి జనాంగమా, వారి మధ్యలో నువ్వు నివసిస్తున్నప్పుడు నీకు శ్రమ కాక ఏముంటుంది? అందుకంటే లోకములో నీకు శ్రమ కలుగుతుంది, అయినను నీవు వాటిని చూసి భయపడవద్దు. ఎందుకంటే ఆ లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఆ శ్రమలను ఆయన పూర్తిగా అనుభవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవ సంఘమా, అందుకని క్రైస్తవుడు ఎప్పుడు ఎలా అనుకోవాలంటే నాకు శ్రమలే రాకూడదు అనుకోవటం కాదు, కానీ ఆ శ్రమలు ఉంటాయి. ఎవరికే, ఒక క్రైస్తవుడికే కాదు, ఎవరికైనా ఆ శ్రమలు ఉంటాయి. అవి సర్వసాధారణంగా ఉండేటువంటి శ్రమలే. ఎందుకంటే మనము లోకంలో ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్న మనకి నిరంతరము ఆ శ్రమల్లోనే మనము జీవిస్తూ ఉన్నాం. ఆ శ్రమలు మనతో ఉంటూ ఉంటాయి. ఆ శ్రమలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శ్రమలను జయించి ఉన్నాడు కాబట్టి. అందుకనే ఆయనతో నీవుంటే, నీతో ఆయన ఉన్నంత కాలము ఆ శ్రమను చూసి నువ్వు భయపడాల్సిన అవసరము
లేదు. అవి ఏమి నిన్ను ఏమీ చేయలేవు. ఆ శ్రమలు ఏవి కూడా నేను ఏమీ చేయలేవు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల కంటే భయంకరమైన కష్టమా నీ కష్టము? అంతకంటే భయంకరమైనటువంటి శ్రమ నీ శ్రమ? అగ్నిలో పడవేసిన వారిని మహిమ కలిగినటువంటి ఆ రాజు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని పునీతులుగా బయటికి తీసుకొచ్చాడు. ఎంతో పరిశుద్ధంగా పవిత్రులుగా చేశాడు. అందుకనే క్రైస్తవ బిడ్డలకు వచ్చేటువంటి శ్రమలు ఏం చేస్తాయో తెలుసా? నిన్ను ఒక పరిశుద్ధుడిగా తయారు చేస్తాయి. క్రైస్తవ బిడ్డలకు కలిగేటువంటి శ్రమలు నిన్ను ఒక పవిత్రునిగా చేస్తాయి. అగ్ని బంగారాన్ని కాల్చి ఏ విధంగా అయితే మేలిమి బంగారంగా తయారు చేస్తుందో, క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఒక క్రైస్తవుని ఒక పరిశుద్ధుడిగా తయారు చేస్తాయి. మంచి గుణములు కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మంచి మనిషిగా, ఒక భక్తుడుగా ఆ కష్టాలు నిన్ను తీర్చిదిద్దుతాయి. కాబట్టి ఆ కష్టాలను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టకాలంలో దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రము ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఏ విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు దయచేసి ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటిని తప్పించగల సమర్థుడు జోము కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభువు వారు. ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నంత కాలము ఆ కష్టాలు నిన్ను ఏమి చెయ్యవు. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు, ఆయననే నీకు ముందుగా పోవుచున్నవాడు, నిన్ను విడవడు, ఆయన ఎడబాయడు. దేవుని స్తోత్రం. ఆయన నీకు ముందుగా వెళ్తూ ఉన్నాడు. నువ్వు నడుస్తూ ఉంటే ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ బాటలో వెళుతున్నావో ఆ బాటలో నీకు ముందుగా ఉంటున్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిలో ఆయన ముందుగా ఉన్నాడు. ఆయన దూతలను ముందుగానే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ సంకల్పాన్ని అయితే మీరు ఏర్పాటు చేసుకొని మీరు పనిని ముగించడానికి, ఏ పనిని ఆరంభించడానికి మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నారో అన్నిటికంటే ముందుగా ఆయనే నీ ప్రణాళికను ఏర్పాటు చేసే దేవుడు. కాబట్టి సమస్తములో ఆయన ఉంటాడు. నీకంటే ముందుగానే ఆయన అక్కడ ఉంటాడు. అందుని బట్టి నువ్వు దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయను. ఆయన ఏమి ఎడంగా ఉండడు. నువ్వు మెలకుతో ఉన్నా నీతోనే ఉంటాడు. నువ్వు నిద్రిస్తున్నా నీతోనే ఉంటాడు. నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన దూతలను తోడుగా ఉంచుతాడు. నిరంతరము నీతో ఉన్నటువంటి వాడు. ఆయన ఎప్పటి కూడా నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ప్రియ దైవజనాంగమా, కష్టాలు నిన్నేమీ చెయ్యవు, ప్రమాదాలు నిన్నేమీ చెయ్యవు. వాటన్నిటి నుంచి విడిపించడానికి సమర్థుడు జీవము కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభువు వారు నీకు నాకు తోడుగా ఉన్నాడని మనము గుర్తెరగాల. కాబట్టి కష్టకాలంలో మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము ఆయన కానే కాదు. ఇంకా మనం చూసినప్పుడు మరి కష్టాలు ఏం చేస్తాయి? మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. క్రైస్తవ జీవితంలోనికి వచ్చేటువంటి కష్టాలు మనలను విశ్వాసంలో బలపరుస్తాయి, దృఢపరుస్తాయి. విశ్వాసంలో మనం ముందుకు కొనసాగించడానికి అవి ఉపయోగకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. యాకోబు 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చూసినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందము అని ఎంచుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మహా ఆనందం అంట? ఎప్పుడు మహా ఆనందము? నువ్వు శోధనలో పడినప్పుడు. చాలా మంది ఏం చేస్తారంటే కష్టాలు వస్తున్నప్పుడు భయపడుతూ ఉంటారు. శ్రమ నిన్ను తాగుతూ ఉండగానే నీలో వణుకు వస్తుంటుంది. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే అది మహా ఆనందం అంట. ఎందుకు? ఆ కష్టము నిన్ను ఎలా తీర్చిదిద్దుతుందో తెలుసా? ఒక నీతిమంతుడిగా తయారు చేస్తుంది. నీ జీవితంలో ప్రవేశించే ప్రతి కష్టము కూడా నిన్ను విశ్వాసంలో బలపరుస్తుంది, నిన్ను విశ్వాసంలో దృఢపరుస్తుంది. అందును బట్టి ఆ శ్రమలో అనుభవించి 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 శ్రమ అనుభవాలలో నుంచి నువ్వు ఎదిగినప్పుడు ఏ శ్రమ నిన్ను తాకినా అది శ్రమగా అనిపించదు. ఏ కష్టము నీ జీవితంలోకి ప్రవేశించినా అది కష్టంగా నీవు భావించవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ ఆ కష్టము నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. పరీక్ష సహనాన్ని నీకు ఏర్పాటు చేస్తుంది. అందును బట్టి అలాంటి శ్రమలు కష్టాలు నీ జీవితంలో నీకు వచ్చినప్పుడు వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఏ శ్రమ నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ శ్రమలను అనుభవించే నువ్వు వచ్చి ఉన్నావు. ఈ లోకాన్ని జయించిన దేవుడు ఆ శ్రమలను అనుభవించి జయించిన ఆ క్రీస్తు ప్రభువు వారు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ఆ కష్టాల్లో నుంచే నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ భయంకరమైనటువంటి కష్టము శ్రమ అది నీకు ఏమీ అనిపించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తుంది. ఆ కష్టాలన్నీ నిన్ను పవిత్రుణ్ణి చేస్తున్నాయి, నిన్ను బలపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకా నిన్ను దేవునికి ప్రీతి పాత్రుడుగా చేస్తూ ఉన్నాయి. దేవునికి ఆ కష్టాలు ఇంకా దగ్గరగా చేస్తూ ఉన్నాయి. దేవునికి దగ్గర కావటం కంటే అదృష్టం ఇంకేమున్నది? ఒక భక్తుడికి, ఒక విశ్వాసికి దేవునికి దగ్గర అవటం కంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కానీ శ్రేష్టమైనటువంటి జీవన విధానము కానీ ఇంకేమైనా ఉన్నదా అంటే ఇంకేమీ లేదు. అంటే ఒక విశ్వాసి జీవితంలోనికి ప్రవేశించే ప్రతి కష్టము కూడా క్రీస్తుకు దగ్గరగా చేస్తూ ఉన్నాయి. నీవు క్రీస్తుకు దగ్గరగా వస్తున్నావంటే మహిమా స్వరూపుడుగా మారుతున్నావు. దేవుని స్తోత్రం కదా. ఆశీర్వదించబడుతూ ఉన్నావు. ఆశీర్వాదము మేలులు సమస్తము నీకు దగ్గరగా ఉన్నాయి. క్రీస్తుకు దగ్గర అవ్వటము అంటే అర్థమేమిటో తెలుసా? ఆయన బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి సర్వసంపన్నుడే. అవన్నీ నీకు దగ్గరగా ఉంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి కష్టాలు క్రీస్తుకు దగ్గరగా చేస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే నువ్వు సర్వశక్తిమంతుడికి దగ్గరగా ఉన్నావు అంటే సమస్తములో నువ్వు ఉన్నతమైనటువంటి వాడుగా ఉండగలుగుతావు. ఏ లేమి నీకు ఉండదు, ఏ కొదువ ఉండదు. ఆయన దగ్గర సమస్తము ఉన్నది. సర్వాంగ సుందరుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినప్పుడు, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేటిని చూసి అతిశయపడాలా? శ్రమను చూసి అతిశయపడాలి. నీ జీవితంలోనికి శ్రమ వస్తే కన్నీరు కార్చుకుంటూ దుఃఖపడుకుంటూ బాధపడుకుంటూ ఉంటాం కాదంట. శ్రమ వచ్చినప్పుడు మహానందము. ఇది సాధ్యమా పాస్టర్ గారు? సాధ్యం అంటే సాధ్యమయ్యే వాళ్ళకి సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా. ఇవి సాధ్యమా అంటే అంతకంటే భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించి 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 వచ్చినటువంటి వాడికి కొన్ని కష్టాలు వస్తుంటే
వాటిని చూసి ఆనందపడతాడే తప్ప ఎందుకు ఈ కష్టాలు నన్నేమి చెయ్యవు. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైనటువంటి కష్టాలను నేను అనుభవించాను. క్రీస్తు నా జీవితంలోనికి అనుమతి ఇచ్చాడు, వాటిని నేను అనుభవించినాను కాబట్టి ఈ కష్టాలు నన్ను ఏమీ చెయ్యవు. ఇంకా ఈ కష్టాలు నన్ను క్రీస్తుకు దగ్గరగా చేస్తున్నాయని ఎంతో ఆనందిస్తాడు. ఎవరు దుఃఖపడతారు? అవిశ్వాసం. అంతకుముందు శ్రమ ఎరగనటువంటి వాడు, శ్రమ అనుభవము లేనటువంటి వాడు శ్రమ రాగానే కృంగిపోతాడు, శ్రమ రాగానే క్రింద పడిపోతాడు, శ్రమ రాగానే క్రీస్తుకు దూరం అయిపోతాడు. దేవ సంఘమా, అందుకనే క్రైస్తవ జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు అవి మహా ఆనందముగా ఎంచబడాలి. మరి శ్రమలు వస్తున్నాయి కాబట్టి నేను క్రీస్తులో ఎందుకు ఉండాలంటే ఆ శ్రమలు అనేవి క్రీస్తులో ఉన్నా లేకపోయినా అవి నిరంతరం అందరికి ఉండే. లోకములో నువ్వు ఉంటున్నావు కాబట్టి లోకములో ఆ శ్రమలు ఉన్నాయి. అయితే నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి ఆ క్రీస్తు ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలన్నిటిని జయించాడు కాబట్టి నీవు ఆ శ్రమలను జయించగలుగుతావు. దేవుని స్తోత్రం. ఆ శ్రమలు నేనేమి చెయ్యవు, నీ విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తాయి. ఎందుకంటే శ్రమల వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము పరీక్షిస్తుంది, పరీక్ష ఓర్పునిస్తుంది, ఓర్పు సహనాన్ని ఇస్తుంది. ఇవి కలిగినటువంటి నీవు ఎలా తయారవుతావో తెలుసా? చాలా దృఢంగా, బలంగా, క్రీస్తుకి చాలా దగ్గరగా విశ్వాసంలో విశ్వాస వీరుల జాబితాలోనికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అవి మహా ఆనందముగా ఎంచాలి. మహా ఆనందము. శ్రమలు వచ్చినప్పుడు మహా ఆనందం. దావీదు మహారాజు కూడా శ్రమ కలిగినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఎంతో పరవశించి ఆనందించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు సైతము శ్రమలను అవి శ్రమలుగా అనుకునేటువంటి వాడు కానే కాదు. అవి శ్రమలుగా ఆయన అనుభవించలేదు ఎప్పుడు కూడా. ఎందుకు? ఆయన అంటున్నాడు, తల్లి గర్భం నుండి వస్తాను నేను ఏమి తీసుకొని రాలేదు, నేను వెళ్తూ కూడా ఏమి తీసుకొని. కాబట్టి ఆయన శ్రమలను లెక్క చేసినట్లుగా యోబు చరిత్రలో మనము చూడలేము, అవి కనపడవు. మానవ జీవితానికి శ్రమలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు మానవ జీవితానికి శ్రమలు అనేవి దగ్గరగానే ఉన్నాయి. అవేమి నీకు దూరంగా లేవు. సుఖాలు ఎంత దగ్గరగా ఉన్నాయో శ్రమలు కూడా అంతే దగ్గరగా ఉన్నాయి కదా. అయితే క్రీస్తులో లేనటువంటి వారు ఆ శ్రమలు వచ్చినప్పుడు పడిపోతారు. క్రీస్తులో ఉన్నటువంటి వారు ఆ శ్రమలు వచ్చినప్పుడు వాటిని జయించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చూసినప్పుడు మీ విశ్వాసము పరీక్షించబడుతుంది అని రాయబడింది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము మీరు కొంచెం కాలమే మీరు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదా, బంగారము అగ్నితో కాల్చినప్పుడు శుద్ధంగా మారిపోతుంది.
అంటే మేలిమి బంగారంగా మారిపోతుంది. అలాగనే మీ విశ్వాసము ఎలా పరీక్షిస్తుందంటే, మీ కష్టాలు వచ్చినప్పుడు మీరు శుద్ధమైనటువంటి మనుషులుగా మార్చబడుతున్నారు. శుద్ధమైనటువంటి మనుషులుగా మీరు మార్చబడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఎలా ఉంటుంది? నిన్ను మెచ్చుకుంటాడు కదా, నిన్ను మెచ్చుకుంటాడు, నీకు కీర్తి కలుగుతుంది. ఇంకేం కావాలి అంతకంటే? బడా నమ్మకమైన దాసుడా అని ఆ ప్రభుల ద్వారా ఆ పిలిపించుకోవడం ఎంత గొప్ప ధన్యత కదా. అంతకంటే భాగ్యము ఇంకేమైనా ఉన్నదా? అందుకని ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలంటే మనకు కలిగేటువంటి ఆ శ్రమలన్నీ కూడా మనలను ఒక పునీతునిగా తయారు చేస్తాయి కదా. గుణశీలతలోను సంపన్నమైనటువంటి గుణశీలత కలిగి ఉంటాం. మహిమను మనం ఏర్పాటు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ ప్రవర్తన వల్ల, నీ తీరు వల్ల, నీ నడత, నీ మాట, వీటి ద్వారా క్రీస్తుకి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు మరి యోసేపు చెరసాలలో ఉన్నాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఐగుప్తు దేశంలో ఆయన భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఆయనకి తోడుగా క్రీస్తు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా యోసేపుకు తోడుగా క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో అదే ఐగుప్తు దేశంలో ప్రధానిగా అధికారం చేపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, యోసేపుకు కలిగినటువంటి కష్టాలు యోసేపును ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టింది, ఉన్నతమైనటువంటి స్థానంలో, ఒక హోదాలో కూర్చోబెట్టింది. నీ జీవితంలోనికి ప్రవేశించే ఆ కష్టాలు, ఆ శ్రమలు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా నిలబెడతాయి. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు మహా ఆనందంగా ఎంచబడాలి. నిజమైనటువంటి క్రైస్తవుడు శ్రమ కలిగినప్పుడు కృంగిపోవటం కాదు, శ్రమ కలిగినప్పుడు బాధపడటం కాదు, శ్రమ కలిగినప్పుడు క్రీస్తుని విడనాడటం కాదు, శ్రమ కలిగినప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితానికి వేరుబడి ఉండటం కాదు. ఇంకా ప్రార్థన ఇంకా కొనసాగించాలి, విశ్వాసం ఇంకా పెరగాలి, క్రీస్తుతో అనుబంధం ఇంకా పెనవేసుకోవాలి. ఎందుకంటే ఆ కష్టాలే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్తూ ఉన్నాయి. ఆ కష్టాలే నీ వ్యక్తిత్వాన్ని మారుస్తూ ఉన్నాయి. బంగారం అగ్నిలో కాల్చినప్పుడు శుద్ధమైన బంగారంగా ఎలా తయారవుతుందో, నీలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా ఆ కష్టాలతో తీసివేయబడుతూ ఉన్నాయి. స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మంచి మనిషిగా నిన్ను తయారు చేస్తూ ఉన్నాయి. అంతకంటే మించి క్రీస్తుకి దగ్గరగా చేస్తూ ఉన్నాయి. భక్తి జీవితంలో అవి నిలబెడుతూ ఉన్నాయి. సొసైటీలో నీకు ఉన్నతమైనటువంటి పేరును తీసుకొని రావడానికి అవి సహాయపడుతూ ఉన్నాయి. మహోన్నతమైనటువంటి స్థానంలో నేను ఉంచడానికి ఆ కష్టాలు నీకు ఆశ్రయంగా ఉంటూ ఉన్నాయి. అందును బట్టే నీ జీవితంలోకి వచ్చే కష్టాలు, శ్రమలు అవి మహా ఆనందముగా ఎంచబడాలి. దేవునికి స్తోత్రం. అయితే కష్టాలు వచ్చినాయి, పాస్టర్ గారు బాగానే చెప్తారు, వాటిని అనుభవించాలి అంటే చాలా కష్టం అంటారు కదా. అయితే ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? మొదటిది ప్రార్థించాలి కదా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలను దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా, నీ జీవితంలోనికి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవునికి మొరపెట్టుకోవాలి, క్రీస్తుకు మొరపెట్టాలా. క్రీస్తుకు మొరపెట్టినప్పుడు ఆ శ్రమల నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. బట్ మనం బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనలో ఎక్కువ గడపాలి. ఆ ప్రార్థన దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది. మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కళ్ళలో నుంచి వచ్చే ఆ కన్నీరు ఎక్కడి నుంచి రావాలా? హృదయ స్పందన ద్వారా రావాలి. దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవునికి దగ్గర అయ్యేటప్పుడు కలిగేటువంటి ఆ కన్నీరు అవి ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు కలుగుతూ ఉంటే ఆ బాష్పాలను చూసినటువంటి దేవుడు నిన్ను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం. అందుకని ప్రియ దైవజనాంగమా, నీ శ్రమలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ నిందలను బట్టి, వాటన్నిటిని బట్టి మనము బాధపడటము, దుఃఖించడం కాదు, కానీ ఏం చేయాలా? ఆ క్రీస్తు